చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం ఈరోజు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాం. దానికి ఫస్ట్ సాజీరా వేసుకుందాం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ ఫ్లేక్స్, చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ అండి, పుదీనా, కొత్తిమీర, గీ ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు వేసుకోకపోవచ్చు. ముందుగా ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు ఎందుకు తక్కువ వేసుకున్నాను అంటే ఇది జీలకర్ర ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా. ఉప్పు ఎందుకు తక్కువగా వేసుకున్నానంటే ముందుగా చికెన్ కడిగేసి పెట్టుకున్నప్పుడే కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకున్నామండి. ఉప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాం. అలా చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది కొంచెం స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అందుకోసం ఇప్పుడు పెరుగు వేసేసుకుంటాం. పెరుగు 250 గ్రామ్స్ అయినా మినిమం వేసుకోవాలి. పెరుగు మినిమం 200 గ్రామ్స్ అయినా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది 3/4 కిలో చికెన్ అన్నమాట. అందువల్ల ఇలా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారుగా ఇలా మొత్తం అంతా కోట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ఆడుకోవాలి. ఇది వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఆఖరిగా ఇవి వేసుకుంటాం. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ మొక్కలు బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మసాజ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి 1/2 అవర్ to 1 అవర్ అండి. అసలు ఇంకా చెప్పాలంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మనకి అంత టైం లేదు కదా, అందుకనే ఇలా కొంచెం తొందరగా చేసేస్తున్నాను అన్నమాట. ఒక 1/2 అవర్ to 1 అవర్ ఇలాగా. ఇది అయితే లిడ్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట అయినా మనం అలా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది రైస్ బాయిల్ చేసుకోవడం కోసం అన్నమాట. ఇందులో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం, సాజీరా, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, బేలీఫ్, మరాఠీ మొగ్గ, ఎలైచి, లవంగ మొగ్గలు ఇవి కూడా వేసేసుకుంటాం. కాస్త సాల్ట్ కూడా వేసుకుంటాం. ఇదంతా కొంచెం వాటర్ అలా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు దమ్కి ఆయిల్ వేసుకొని మ్యారినేటెడ్ చికెన్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి, అది తీసేసి ఇప్పుడు అది కొంచెం వేడెక్కింది కదండి. ఇది మ్యారినేటెడ్ చికెన్ వేసుకునే ముందు మనం ఇక్కడ బొడగలు వస్తుందో లేదు చూసుకోవాలి. బొడగలు వస్తున్నప్పుడే మనం వేసుకోవాలి. ఇది చూడండి, మరి మిక్స్ చేసేసుకున్నా జస్ట్ ఇలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని, అంటే జస్ట్ ఆయిల్ మొత్తం చికెన్ అంతటికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని ఇలా పొంగులు వస్తున్నాయి కదండి, ఇందులో రైస్ వేసేసుకుంటాం.
చూసారు కదండి, ఇలా అయిపోయింది కదా దమ్ము. ఇప్పుడు ఈ రైస్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం వేసేసుకుంటాం ఒక లేయర్గా. లేయర్ కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద లేయర్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుంటాం. మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ వేసేసుకుంటాం. ఇలా మొత్తం లేయర్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద లైట్గా మనం గరం మసాలా చిన్నది స్ప్రింకిల్ చేసుకుంటాం, అంతే, అంతకు మించి ఏం కాదు. లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోయింది, ఎక్కువ అవసరంలా. దీని మీద ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటాం. మిగిలిన ఉన్నాయి కదండి, పెద్ద సైజు 3 ఆనియన్స్ మొత్తం కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి. ఇవి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాడుకోవడానికి స్టోర్ కూడా చేసుకోవచ్చు. బాగా వేపేసి అవి స్టోర్ చేసేసుకోవచ్చు. దీని మీద మళ్ళీ పుదీనా వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత ఇది లిడ్ పెట్టేసుకుంటామండి. లిడ్ పెట్టేసుకోవడం అంటే మామూలుగా కాదు, అసలు స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఇలా చూపించు. అర్థమైంది ఇది ఎందుకో ఇందాక అడిగొక. అసలు బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే కనుక మనం ఇలా పెట్టేసుకుంటే, చపాతీ ముద్దలా పెట్టేసుకొని ఇలా మనం పెట్టేసుకుంటే, చూసారు కదండి, స్టీమ్ అస్సలు బయటికి వెళ్ళకుండా మనం ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా లాక్ చేసేసుకుంటాము. లాక్ చేసేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుంటే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత 10 మినిట్స్ ఆఫ్ చేసి ఉంచేసుకొని అప్పుడు ఇది తీయాలన్నమాట స్టీమ్. ఇదిగోండి చూసారుగా ఇలా అయింది. దమ్ చూసారా ఎంత బాగా అయిందో. చూసారు కదండి ఇలా అయింది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.